సో హాయ్ అండి, అందరికీ నమస్తే. పెద్ది నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ అనేది వచ్చిందనమాట. సో అది మధ్యాహ్నమే వచ్చింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో నేను చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాను అనమాట. సో నిజాన్ని నిర్భయంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, ఓకేనా. సో నేను ఎవరికి సపోర్ట్ చేయను, నేను ఎవరిని మిస్లీడింగ్ చేయట్లేదు. జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వరకే అనమాట. కామెడీగా తీసుకోండి, ఓకేనా. సో ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. సో చూసుకున్నట్లయితే పెద్ది నుంచి ఒక అఫీషియల్ పోస్టర్ అయితే వదిలేరు. అది మీరు చూసే ఉంటారు అనమాట. సో రామ్ చరణ్ గారు చాలా పెద్ద కటౌట్గా ఆంజనేయ స్వామి గద ఉంటుంది. సో ఆ గదని నేల మీద పట్టుకొని స్ట్రైట్ గా చూస్తుంటాడు అనమాట. సో ఆ యొక్క చూస్తున్నప్పుడు నాకు రామ్ చరణ్ గారి కాన్ఫిడెన్స్ అనేది కనిపించింది. ఈ యొక్క మూవీ అనేది ఖచ్చితంగా భారీగా హిట్ కొడుతుందేమో అని. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, సో ఆ యొక్క గద అనేది ఇనుముతో కాదు చెక్కతో తయారు చేశారు. అది క్లారిటీగా తెలుస్తుంది. సో బ్యాక్ సైడ్ వచ్చి కుస్తీ పోటీ పడే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పి తెలుస్తుందన్నమాట ఆ యొక్క పోస్టర్ లో. సో ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక ప్రోమోను వదిలేరు. ఆ యొక్క ప్రోమోలో ఇది బ్యాటుతో కొట్టే బాల్ కాదు బాబు, ప్రాణాలు పోయే అవకాశం ఉంది, ఉంటావా వెళ్తావా అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటుందన్నమాట ఆ యొక్క ప్రోమోలో. ఆల్రెడీ పండగ రోజు వదిలేరు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారనమాట. సో మన రామ్ చరణ్ గారు దానికి తగ్గట్టుగా నేను ఆటే నా ప్రాణం అని చెప్పి చెప్తాడనమాట. సో ఇక్కడ మనకు ఒక హింట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క క్రికెట్ అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుందని చెప్పి తెలుస్తుందన్నమాట. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క కుస్తీ పోటీ అనేది ఎప్పుడు వస్తుందంటే, ఒక ఊరిని గెలిపించడానికి, ఒక జనాభాని గెలిపించడానికి ఎవరి కోసమో తాపత్రయపడుతున్నాడేమో మన రామ్ చరణ్ గారు అని చెప్పి తెలుస్తుంది ఆ కుస్తీ పోటీని చూడగానే. ఈ సాంగ్ ఈ హీరోయిన్ మధ్య జరిగే ఏదైతే ఉంటుందో ఆ యొక్క లవ్ అనేది, సో ఆ యొక్క లవ్ కూడా చాలా బాగా పండుతుంది అని చెప్పి ఆ ట్రైలర్లో కానీ ఆ యొక్క సాంగ్స్లో కానీ ఒక ఊహాగమనం, ఒక ఇన్స్టిమేషన్ అనమాట. సో నేనేమి ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు, అందరు చెప్పిందే చెప్తున్నా, ఓకేనా. సో తెలుస్తుంది కదా, అవి చూస్తుంటే ఒక సిక్స్త్ సెన్స్ అనేది మనకు ఉంది కదా, పనిచేస్తుంది కదా. సో ఆ విధంగా ఉంటుందేమో అని చెప్పి తెలుస్తుంది. మరి ఈ యొక్క మూవీ అనేది బాగా పండదా అని చెప్పి చూడాలి భయ్య. మనం ఏది డిక్లేర్ చేయకూడదు. ఇప్పుడు నేను మూవీ అనేది హిట్ అయిపోద్ది ఖచ్చితంగా అని అంటే, అది ఒకవేళ ఏదన్నా తిరకాసు జరిగితే అప్పుడు నన్ను తిట్టుకుంటారా లేదా? సేమ్ అదే విధంగా మనం చూస్తూ ఉండాలన్నమాట, నిలబడి, ఓకేనా. సో మౌనంగా ఉంటే అది దానంతటా అదే తోసుకొని వెళ్ళిపోద్ది అనమాట. తోసిన తర్వాత మనం దాని మీద హైప్ని పెంచాలన్నమాట. అది మన పని, నెక్స్ట్ వే అది. సో ఇక్కడ కూడా అదే జరగబోద్దేమో అని చెప్పి తెలుస్తుంది. చూడాలి, ఈ యొక్క మూవీ అనేది బాగా భారీ హిట్ గా కొడితే మటుకు నెక్స్ట్ లెవెల్ అబ్బా. నిజంగా అసలు రామ్ చరణ్ గారు ఫస్ట్ పాయింట్ దాంట్లో ఎలా ఉన్నాడంటే, ఒక పెద్ద పహిల్వాన్ లాగా ఉన్నాడు. చూస్తున్నంత సేపు అలా చూడాలనిపిస్తుంది. ఈ యొక్క వాల్ పోస్టర్ లో కూడా అదే విధంగా ఉన్నాడు. ఆ యొక్క బాడీ అనేది మరీ హెవీగా ఉంది అసలు నాకు తెలిసి. ఆ యొక్క హ్యాండ్ బైసెప్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. నాకు తెలిసి టాలీవుడ్ లో ఎవరికి లేదా కుస్తీ పడతాడు, అవతల వాళ్ళని ఎత్తేయాలి, సో తొయ్యాలి, ఎత్తి నేలకేసి కొట్టాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కుస్తీ పోటీలో పోవాలంటే మామూలు విషయం కాదు. ఏదో నీలాంటోడు నాలాంటోడు పోయాడు అనుకో, ఒకే ఒక దెబ్బకి చంపేస్తారు. సో అదనమాట, ఒకే దెబ్బ, ఇంక రెండో దెబ్బ ఉండదు అసలు. సో ఆ రేంజ్ లో తీసుకొని వస్తారేమో మూవీని, లేదా ఇక లాస్ట్ లో ఏమన్నా పెడతారా, సెకండ్ హాఫ్ నుంచి ఈ యొక్క కుస్తీ పోటీలు అనేటివి జరుగుతాయా, మరి ఎలా ఏంది అని అనేది తెలియట్లేదు. నాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. సో చూడాలి, పట్టాలి, వెళ్ళాలి, అది ఇది అని చెప్పి చూద్దామండి. మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనం చూడాల్సిందే. ఇంకో మెయిన్ పాయింట్, ఇప్పుడు ప్లస్లన్నీ చెప్పేశా. ఇంకో బ్రదర్, నిజంగా నేను చెప్తున్నాను, వాళ్ళ మీద మనది ఒక చెయ్యి అనేది ఉంటుందన్నమాట. ఆల్రెడీ బాహుబలితో ఉండింది, ఓకేనా. అది పోయింది, ఇప్పుడు ధురంధర్తో వచ్చింది, అది పోయింది. సో ఇప్పుడు ఒక హిట్ కావాలి. అది రామ్ చరణ్ గారా, లేకపోతే ఇంకెవరైనా వస్తున్నారా? బాలీవుడ్ నుంచి చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. షారుఖ్ ఖాన్ వస్తుంది, అది కానీ దిగిందంటే మామూలు విషయం ఉండదు. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది ధురంధర్ ఢీ కొట్టేసింది. అది నెక్స్ట్ వే. అది ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, అది పాన్ ఇండియా మూవీ కదా, ఇది రీజనల్ మూవీ కదా, దీనికి పోటీ ఏంటి బ్రో అని. పోటీ పెట్టాలి బ్రో, పోటీ పెట్టి గెలిచినప్పుడే అది
ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు ఆ 10 మందిలో ఒక్కడు పోయి గెలాయించుకొని రావాలి. అంటే ఫైటింగ్ కాదండి, మాటలతోనే గెలాయించుకొని రావాలి. అది మగతనం అంటే. సో నేను అదే చెప్పేది. ఇప్పుడు మన సినిమాలు ఇన్ని ఆడుతుంటే ఆ యొక్క బాలీవుడ్ సినిమా 'ధురంధర్' సినిమా వచ్చి ఒక్కటి కొట్టి వెళ్ళిపోయింది. ఏ రేంజ్ లో ఉందో తెలుసా సోషల్ మీడియాలో. నాకు నచ్చిందండి 'ధురంధర్' మూవీ. నేను బ్యాడ్ గా చెప్పట్లే ఎవరి గురించి. నాకు చాలా చాలా నచ్చింది. ప్రతి ఒక్కడు చూడాల్సిన సినిమా 'ధురంధర్' నాకు తెలిసి. చూడకపోతే వాడు ఇంకా దేనికి పనికిరాడేమో అని నేను అనుకుంటాను నాకు తెలిసి. సో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క 'పెద్ది' సినిమా కానీ రామ్ చరణ్ గారిది దయచేసి నోటి మాటదైనా సరే హిట్ కొట్టించాల్సిందే. అది తప్పదు, ఇంకా కొట్టించాలి ఖచ్చితంగా. బాలీవుడ్ వాళ్ళ మీద మనం చేయనేది పైన ఉంటుంది. సో మరీ ఎమోషనల్ గా మాట్లాడుతున్నాను. సో ఇక చూసుకున్నట్లయితే ఇక రికార్డులను అయితే తిరగరాస్తుంది అని చెప్పి ఒక డౌట్ అయితే ఉందండి. ఏమాత్రం పోయిందని చెప్పి క్లారిటీ వచ్చిందంటే చాలా మందికి, సో టాక్ మారిందంటే ఇంకా మామూలు, ఇంకా బాలీవుడ్ వాళ్ళకి పేరు వచ్చేస్తుంది కదా. ఆల్రెడీ దురంధర్ ఉంది. దీని ఎఫెక్ట్ అనేది చాలా దూరం వెళ్తుంది అనమాట. క్రికెట్ కానీ, సో ఈ యొక్క కుస్తీ పోటీ కానీ, మిగతా ఏదో సస్పెన్స్ పెట్టున్నారు, అది కూడా ఉంటుందంట. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ పాయింట్ అది చేయండి. ఇంకో మెయిన్ విషయం ఎంతైనా చెప్పాలి, రామ్ చరణ్ గారు దింపాడు, అసలు మామూలుగా లేడు. అసలు నా జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడాల రామ్ చరణ్ గారిని ఆ విధంగా. ఇదే ఫస్ట్ టైం చూడడం, అందరూ ఇదే ఫస్ట్ టైం చూడడం. కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడబ్బా. మళ్ళీ అసలు ఎంత పొగిడినా కానీ తక్కువే.